తెలుగులో ఒక నానుడి ఉంది. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని. తెలుగు వాళ్ళకి మహాభారతం అన్నా, మహాభారత కథలన్నా అంతిష్టం మరి. అందుకేనేమో తెలుగు సినిమాల్లో వచ్చినన్ని మహాభారత కథలు ఇంకా ఏ భాషలోనూ రాలేదు. నేను ఒక 5 సినిమాల పేర్లు చెప్తాను. ఈ 5 సినిమాలు వరుస క్రమంలో చూస్తే మనకి, మన పిల్లలకి మహాభారత కథ మొత్తం తెలిసిపోతుంది. నంబర్ 1 బాలభారతం. దర్శకత్వం వహించింది కమలాకర కామేశ్వరరావు గారు. నంబర్ 2 శ్రీకృష్ణ పాండవీయం. దర్శకత్వం వహించింది నందమూరి తారక రామారావు గారు. నంబర్ 3 పాండవ వనవాసం. దర్శకత్వం వహించింది కమలాకర కామేశ్వరరావు గారు. నంబర్ 4 నర్తనశాల. దర్శకత్వం వహించింది కమలాకర కామేశ్వరరావు గారు. నంబర్ 5 కురుక్షేత్రం. దర్శకత్వం వహించింది కమలాకర కామేశ్వరరావు గారు. ఈ కమలాకర కామేశ్వరరావు గారికి ఇన్ని పౌరాణికాలు చేశాక పౌరాణిక బ్రహ్మ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఇవే సినిమాలు కాకుండా ఇంకొక 4 సినిమాలకు మనం చెప్పుకోవచ్చు. 1 భీష్మ. దర్శకత్వం వహించింది బిఏ సుబ్బారావు గారు. నంబర్ 2 మాయాబజార్. ఈ సినిమా పేరు ఎలా మర్చిపోతామండి. దర్శకత్వం వహించింది కేవి రెడ్డి గారు. నంబర్ 3 వీరాభిమన్యం. దర్శకత్వం వహించింది వి మధుసూదన్ రావు గారు. నంబర్ 4 దాన వీర సూరకర్ణ. దర్శకత్వం వహించింది ఏమంటివి నందమూరి తారక రామారావు గారు. ఈ సినిమాలన్నీ చూసేయండి. మహాభారత కథలు మనకు, మన పిల్లలకి ఖచ్చితంగా తెలిసిపోతాయి. ఇవన్నీ యూట్యూబ్లో దొరికిపోతాయి. ఆలస్యం లేకుండా చూసేయండి మరి.